నాకు కాస్త తలనొప్పిగా ఉంది. నేను రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నా డ్రెస్ తీసుకో. తలనొప్పి అంటున్నావు కదమ్మా, కాఫీ తాగి వెళుదుగానుండు. వద్దు నానమ్మా, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఎలాగైనా ఈ ప్యాకెట్ని నువ్వు దేవకి బెడ్రూమ్లో పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన పని. ఏమాత్రం తేడా రాకూడదు. గాయత్రి, అత్తయ్య, గాయత్రి ఎక్కడా? నువ్వు కాఫీ తెచ్చేలోపు తనకి తలనొప్పి వచ్చింది. ఆ కాఫీ ఏదో నువ్వే తాగు. అక్క, ఏంటిది? ఇందులో ఏముంది? ముందు చెప్పిన పని చెయ్యి, ఆ తర్వాత అదేంటో నీకే తెలుస్తుంది. ఆ కవర్ ఏంటో మేడం చెప్పలేదు. అసలు అందులో ఏముంది? నేనొకసారి వెళ్ళి గాయత్రిని చూసేసి వస్తానత్తయ్య. వెళ్ళు. అయ్యో, ఈ కవర్ నా చేతిలో అమ్మ చూసిందంటే నేను అడ్డంగా దొరికిపోతాను. ఏంటమ్మా తలనొప్పన్నావు? ఇక్కడేం చేస్తున్నావు? ఆ, ఆ, అదే అమ్మా, నీ డ్రెస్ నీ రూమ్ లో పెడదామని వచ్చాను. తర్వాత పెట్టిద్దానివి కదా. సర్లే, వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగేనమ్మా. ఉఫ్, అమ్మయ్యా, బ్రతికిపోయాను. కాస్తుంటే దొరికిపోయేదాన్ని. ఫోటోలో చలపతెందుకున్నాడు? ఇతను ఆ భ్రమరాంబ మనిషి కదా. గాయత్రి మిస్ అవ్వడానికి ఈ చలపతికి ఏమైనా సంబంధం ఉందా, లేక భ్రమరాంబే ఏమైనా ఈ పని చేయించుంటుందా? అసలు భ్రమరాంబకి దేవకి మేడంకి మధ్య ఎప్పటి నుంచి గొడవలున్నాయి? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు. నీకు అసలు బోర్ కొట్టదా? కాదు మనోహర్, ఈ చలపతి ఇక్కడ ఎందుకున్నాడు? ఇతను భ్రమరాంబ మనిషి కదా అని ఆలోచిస్తున్నాను. ఇదేనా మనం వెతుకుతున్న క్లూ అని డౌట్ వస్తుంది. నీకు అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండుంటుంది. అతని గురించి కూడా తెలుసుకుందాంలే.
ఇతనెవరు గాయత్రిని ఎత్తుకున్నాడు? మేడం వాళ్ళ చుట్టమా? ఏదో ఒకసారి ఇటు నన్ను చూడండి. అయ్యో, దెబ్బలేమైనా తగిలాయా? హే, అలా కారు గడ్డంగా పడిపోతే అలా? మనోహర్, ఆల్రెడీ తను భయపడుతోంది, అలా అరుస్తున్నావేంటి? ఎందుకు పరిగెడుతున్నావు? ఏం జరిగింది? భయపడకు, నీకేం కాదు, మేమున్నాం కదా. మంచినీళ్ళు వాటర్ తాగుతావా? వాటర్ వాటర్ కొంచెం ఇవ్వు. ఏమైందమ్మా? తాగు. తాగు. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? కావ్య. ఏం జరిగింది? ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? పర్లేదు చెప్పు. చూస్తుంటే నువ్వేదో ప్రమాదంలో ఉన్నట్టున్నావు. కుదిరితే మేమైనా హెల్ప్ చేస్తాం. నేను నీ అక్కలాంటి దాన్ని, నాతో చెప్పు. ఏదైనా సమస్య? ఇప్పుడు చెప్పు కావ్య, ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నాకు అమ్మా నాన్న లేరు, నేను అనాథని. అందుకని మా మేనత్త నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. అక్కడ నన్ను రోజు కొడుతుంది. అందుకని పారిపోయి వస్తున్నావా? మరి మా అత్త నన్ను ఎంత టార్చర్ పెట్టినా భరించాను. కానీ మా అత్తకి కొడుకున్నాడు. అతనికి 45 సంవత్సరాలుంటాయి. రోజు తాగొచ్చి నన్ను కొడుతున్నాడండి. ఇప్పుడు నన్ను తనకిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు. అందుకే అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. ఎప్పుడు కూడా వాళ్ళ మనుషులు నన్ను తరుముతున్నారు. ఒక ఆడపిల్ల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? వాళ్ళ అడ్రస్ చెప్పు, వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను. వద్దొద్దు, మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళొద్దు. నన్ను కొడతారు, నాకు పెళ్లి చేసేస్తారు. అలా జరగదు. మనం వెళ్ళి మాట్లాడి నీ ప్రాబ్లం ని సాల్వ్ చేద్దాం. వద్దు ప్లీజ్, నన్ను చంపేస్తారు. నేను రాను. కావ్య, ఇట్రా, ఆగు. వద్దులే, మనం ఎక్కడికి వెళ్ళొద్దు, సరేనా? మరి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? పోనీ మాతో వస్తావా? వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ అత్తతో మాట్లాడి నచ్చ చెప్తే సరిపోతుంది కదా. ఇప్పుడు తనని మనతో పాటు ఎందుకు? మనోహర్, అమ్మాయి చూడు ఎలా భయపడుతుందో. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి నచ్చ చెప్పినా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ పారిపోతుంది. లేకపోతే స్ట్రెస్ ఎక్కువైందనుకో, ఏదైనా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మనతో పాటు తీసుకెళ్లి 4 రోజులు మనతో పాటు ఉంచుకుంటే తనలో కొంచెం మార్పు వస్తుంది, ధైర్యంగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. నిజమే రాధా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నీకేం భయం లేదు, నిన్ను సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తాం. నీకెలా కావాలంటే అలా ఉండొచ్చు. మీ వాళ్ళు ఎవరు కూడా అక్కడికి రారు. ఒకవేళ వచ్చినా మేము ఉంటాం కాబట్టి నీకేమీ కాదు. నిజంగా మా అత్త వాళ్ళు అక్కడికి రారా? రారు, అయినా మేముంటాంగా. మరి మాతో వస్తావా? సరే పద. పద.
ఏమండి, ఆ రోజు మనకి ఫోన్ చేసిన అన్నోన్ నంబర్ పర్సన్ ఎవరో తెలుసుకున్నారా? వచ్చిన నెంబర్ను బట్టి అతనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ప్రైవేట్ నెంబర్ అవడం వల్ల తెలుసుకోవడానికి కాస్త టైం పట్టేటట్టు ఉంది. ఏంటో ఈ బతుకు. పెళ్లికి వండి పెట్టడం, చాకరీ చేయడం తప్ప నా జీవితానికి వేరే పనున్నట్టు లేదు. కావ్య దిగు. రా, భయపడకమ్మా. ఇది మీ ఇల్లేనా? ఇది ఇల్లు కాదు కావ్య, దేవాలయం. ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులు కాదు, మనుషుల రూపంలో ఉన్న దేవుళ్ళు. నువ్విక్కడుంటే నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవును కావ్య, నీకోసం వెతుకుతున్న వాళ్ళు ఎంత దుర్మార్గులైనా నువ్విక్కడ ఉన్నంత వరకు వాళ్ళని నేను చేయలేరు. పద పద. రాధ ఎవరినో తీసుకొచ్చింది. ఓసారి వెళ్ళి చూద్దాం పద. ఏంటి మనోహర్, ఔటింగ్కి వెళ్తా అన్నారు, అప్పుడే వచ్చేసారేంటి? అవును, ఈ అమ్మాయి ఎవరు? భయపడుకో. నేను చెప్పాను కదా, ఈ ఇంట్లో దేవుళ్ళుంటారని. అది వీళ్ళే. మ్యామ్, మేము బయటికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి మా కార్కి అడ్డంగా వచ్చింది. దాంతో చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. దెబ్బలు తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కానీ ఇంటికి తీసుకురావడం ఏంటి? హాస్పిటల్కి తీసుకెళ్లేంత దెబ్బలు తగలేదు, కానీ ఇంటికి తీసుకురావటానికి కారణముంది. ఏంటో ఆ కారణం? అసలు ఈ అమ్మాయి ఎవరు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఆ కారణం ఏమై ఉంటుంది? ఈ అమ్మాయికి అమ్మా నాన్న లేరంట. ఇన్ని రోజులు పెంచిన మేనత్త డబ్బులకి ఆశపడి ఇంత చిన్న పిల్లకి పెళ్లి చేయటానికి రెడీ అయిందంట. పైగా ఆ పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడ్డవాడి వయసు 40 సంవత్సరాల పైనే ఉంటుందంట. రాను రాను మనుషులకి కనీస మానవత్వం లేకుండా పోతుంది. ఇంత చిన్న పిల్లకి పెళ్లి చేయడమే తప్పు, అలాంటిది వయసులో పెద్దవాడితో. చిచి. మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే మేడం, ఈ అమ్మాయి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి చాలా భయపడుతుంది. అక్కడికి వెళ్తే పెళ్లి చేస్తారేమో అని ఉనికిపోతుంది. పైగా ఈ అమ్మాయికి చదువంటే చాలా ఇష్టమంట. అందుకని మీరు ఒప్పుకుంటే ఈ అమ్మాయిని కొన్ని రోజులు హాస్టల్లో పెట్టి మన స్కూల్లో చదువు చెప్పిద్దాం. అమ్మో, హాస్టలా? నేను వెళ్ళను. నేను హాస్టల్కి వెళ్తే నన్ను తీసుకెళ్లి నాకు పెళ్లి చేసేస్తారు, లేకపోతే మాట వినట్లేదని చంపేస్తారు. నేను హాస్టల్కి వెళ్ళను. నేను హాస్టల్కి వెళ్ళను. నేను సరే, సరే, హాస్టల్కి వెళ్ళను. వెళ్ళొద్దు. నువ్వు హాస్టల్కి వెళ్ళొద్దు, సరేనా? నువ్వు కూడా మాతో పాటే ఉండు. చెప్పు, ఉంటావా? చూడు, ఇక్కడ అందరూ ఉన్నారు, నీకేం కాదు, మేమందరూ ఉన్నాం. నేను ఇక్కడే ఉంటాను, నీ దగ్గరే ఉంటాను. హాస్టల్కి మాత్రం వెళ్ళను. ఇది మేడం పరిస్థితి. తను ఇంతలా భయపడుతుంది కదా, కొన్ని రోజులు భయం తగ్గే వరకు తనని ఇక్కడే ఉంచి తర్వాత మెల్లిగా హాస్టల్కి పంపిద్దాం. బాగుందమ్మా సంబడం.
ఎవరో ఒక అమ్మాయి రోడ్డు మీద కనపడి భయపడుతున్నానని చెప్తే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? అయినా తనకి దూరే సందు లేదు, మేడకొక డోల్ అన్నట్టు ఇక్కడ మీరిద్దరు ఉండడమే ఎక్కువ. మళ్ళీ మూడో మనిషా? ఇది ఇల్లా లేక సత్రమా? అలా మాట్లాడతారేంటత్తయ్యా? మనం ఎంతో మంది అనాథలకు అభాగ్యులకు చేయి అందించినందుకే కదా తప్పిపోయిన గాయత్రి మళ్ళీ మన దగ్గరికి చేరింది. అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడడం బాగోలేదత్తయ్య. ఒకసారి తనని చూడండి. ఈ వయసులో మన గాయత్రికే ఇలాంటి పరిస్థితి వస్తే మీరేం చేసేవాళ్ళు? నీ పేరేంటమ్మా? భయపడకు, చెప్పు. కావ్య. కావ్య. చాలా బాగుందమ్మా నీ పేరు. నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీకు చదువు, మంచి మంచి బట్టలు, నీకిష్టమైన ఫుడ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నువ్వు హ్యాపీగా ధైర్యంగా ఉండొచ్చు, సరేనా? రాదా, మన పని వాళ్ళతో అవుట్ హౌస్ లో ఉండమని చెప్పు రాదా. అది సార్, కొన్ని రోజులు తనని నాతో పాటే ఉంచుకుంటాను సార్, కాదనకండి. సరే రాధా, మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. రా. అసలు ఈ అమ్మాయి ఎవరు? నిజంగా అనాథనా లేక ఏమైనా రాధ ప్లానా? ఏమండి, అత్తయ్య గారు బాధపడ్డారేమో. నువ్వేం కంగారు పడకు, అమ్మతో నేను మాట్లాడతాను. పద. ఏంటో ఈ ఇంటికొచ్చిన ఎవరెవరి బతుకులో బాగుపడుతున్నాయి, కానీ నా బతుకేమో ఇలా తగలపడింది. నా చేత చాకరీ చేయించుకోవడానికి ఇంకొకరు రెడీ అయ్యారన్నమాట. జగమే మాయ, బతుకే మాయ. భ్రమరాంబ గారు, చెప్పండి మేడం. నేనిచ్చిన ప్యాకెట్ దేవకి గదిలో పెట్టావా? ప్యాకెట్ దేవకి గదిలో పెట్టావా అంటే మాట్లాడవేంటి? మేడం, పెట్టాను. దేవకి రూమ్ లోనే పెట్టాను. వెరీ గుడ్. ఇక నువ్వు ప్రశాంతంగా నిద్రపో. మేడం, ఏంటి? ఆ ప్యాకెట్ లో ఏముంది మేడం? బాంబుంది. బాంబా? అవును. అంటే ఏంటి మేడం మీ ఉద్దేశం? ఆ బాంబు పెట్టి ఈ ఇంటిని, ఈ ఇంట్లో వాళ్ళతో పాటు నన్ను కూడా చంపేద్దాం అనుకుంటున్నారా? నువ్వు కంగారు పడాల్సిన పనిలేదు. అది పేల్తే నీకేవీ కాదు, కానీ దేవకి పరువు ప్రాణాలు పేలిపోతాయి. అది కాదు మేడం. కంగారెందుకు సత్య? అది పేలినప్పుడు ఏం జరుగుతుందో చూద్దు గాని అప్పటి వరకు ప్రశాంతంగా ఉండు. హలో, ప్రశాంతంగా ఉండాలా? ఎలా? ఇంట్లో బాంబు ఉందని భయపెట్టి ప్రశాంతంగా ఉండమంటుందేంటి? అమ్మో, ఈవిడతో జాగ్రత్తగా ఉండాలి. మన అవసరం తీరిన వెంటనే ఈవిడ్ని కట్ చేస్తే బెటర్. మళ్ళీ ఏం చేస్తున్నావు రాధా? ఇక్కడున్న ఫోటోల్లో ఈ పెద్ద ఆయన
చిన్నప్పటి గాయత్రిని ఎత్తుకొని ఈ ఫ్యామిలీతో చాలా క్లోజ్ గా ఉన్నాడు. బా, నువ్వు గాయత్రిని కనిపెట్టాలన్న ఆతృతలో తిండి తిప్పలు మాని ఆలోచిస్తున్నావు. ఆకలేస్తుంది, వెళ్ళి భోజనం చేద్దాం పద. ఎవరు ఏం పని చేస్తున్నారో, ఎవరి బాధ్యతలేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత దేవకి వాసుదేవుల కూతురుగా నాకుంది. అందుకే అడుగుతున్నాను. బాధ్యత తీసుకోవటంలో తప్పులేదు గాయత్రి గారు. అది ఎవరైనా తీసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా. అంటే ఏంటి, నేను బయటదాన్నా? మీరు ఏం చేస్తున్నారు అని అప్డేట్ అడిగితే చెప్పరా? వదిలేస్తే అనవసరమైన గొడవల మారేలా ఉంది. చూడు రాదా, సార్ ప్లేట్లో సార్కి ఇష్టమైన కర్రీ అయిపోయి చాలాసేపు అవుతుంది. రాధ మాత్రం ఇంకా కూర వేయమంటారా అని మాత్రం అడగట్లేదు. ఇంకా నా కోసం ఏ చప్పెడు కూరలు చేసిందో ఏంటో ఏమీ చెప్పట్లేదు. హలో మేడం, మీరు రాత్రేదో బాంబు అని చెప్పారు, కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు మేడం. దానికి ఒక టైం అంటూ ఉంటుంది సత్య. తొందరపడితే మనమే పోతాం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పండి మేడం. ఇంకా సేపట్లో దేవకి ఇంట్లో, ఆఫీసులో మేడం, మీరు సూపర్ మేడం.